అందరికి శనార్థులు ఇక మరి మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ బస్సుల మరి మా మనవరాళ్ళు మా అక్కజెల్లెళ్ళు ఏ రకంగా పయనం చేస్తుర్రు ఇక అట్లే మరి ఫ్రీ బస్సు పథకం గురించి కూడా మరి మా మనవరాళ్ళు ఏమనుకుంటారు ఏం కథ అనేది మరి మీ ముంగడ పెడితే మీరు చూస్తూనే ఉంటారు బిగ్ టీవీ చెప్తాలే మరి ఫ్రీ బస్సు పేరు మీద బాగానే అటు ఇటు పోతుర్రా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలే, అవసరానికి బట్టి తిరుగుతున్నాం, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు అంతే. తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు ఎక్కువ పోతున్నాడు నిజమేనా? పోయే వాళ్ళు పోతున్నారండి, పోయే వాళ్ళు పోతున్నారు. అట్లా కూడా జరుగుతుంది. జరుగుతుంది. నీకేమనిపిస్తుందమ్మా? ఏమని బాగానే ఉంది. మంచిగా అనిపిస్తుందా? ఎందుకు పెట్టింది అనిపిస్తుందా? ఎందుకు పెట్టిండు అనిపిస్తుంది. ఎందుకు పెట్టిండు అనిపిస్తుంది. అదే అదే నీకు పైసలు ఎక్కువనే అయింది మీ దగ్గర. అదే వేరే రకంగా ఉపయోగిస్తే బెటర్. ఎక్కువ పెంచడం కంటే ఆఫ్ తీసుకుంటే అవసరం ఉన్న వాళ్ళు అవసరం లేని వాళ్ళు వెళ్తారు అంతే. ఇది ఒక్కటే ఫ్రీ బస్ తగ్గించి మిగతావన్నీ పెంచేసి అది కాదు కదా. ఇంకా మిగతా అవసరాలు కూడా చాలా ఉన్నాయి ప్రజలకు, అవి కూడా చూడాలి. సరే మరి చెప్పమ్మా, నీకేమనిపిస్తుంది ఫ్రీ బస్సు? బాగానే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? కొడల పంచాయతీ పెట్టుకొని పోతున్నావు ఊర్లో పోయి? అవును. ఇక్కడ పోతున్నావా? పుణ్యక్షేత్రాలు పోతున్నావా? తీర్థయాత్రలు? తీర్థయాత్ర ఎక్కడ పోతున్నాము? ఇక్కడ ఇంతవరకు పోలేదు. నీకేమనిపిస్తుంది?